హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడడం ఎలా నేర్చుకోవాలో దాని గురించి మనం మాట్లాడదాం. అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ మీద బేస్ అయ్యే మన టోటల్ బాడీ అనేది కరెక్ట్ వర్క్ అవుతుంది. ఎందుకంటే బాడీ ఎనర్జీ ద్వారానే మాటలు కూడా సేమ్ అట్లే ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఎట్లా ఉండాలి అని అంటే కొంచెం స్టిఫ్గా ఉండి యూనిక్ స్టైల్లో నిలబడాలి. ఇప్పుడు కొందరు ఎట్లా పేల్గా నిలబడతారు, అంటే వంగి నిలబడతారు, అట్లా అట్లా కాకుండా కొంచెం స్టిఫ్గా స్టాండ్గా కరెక్ట్ పొజిషన్లో నిలబడి మాట్లాడడం బెటర్. అది ఫస్ట్ పాయింట్, ఓకేనా. అండ్ చాలామంది ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కడ చూడాలని చెప్పేసి ఓ సైడ్కి చూస్తారు, కొందరేమో కాళ్ళ దగ్గర చూస్తారు, కొందరు ఇంకెక్కడో చూస్తారు. సో అట్లా కాకుండా మెయిన్ ఇంట్రెస్ట్ పాయింట్ అనేది ఐ కాంటాక్ట్ అనేది మేజర్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే మాట్లాడే వాళ్ళ ఐస్ చూస్తామో అప్పుడే మనం వాళ్ళ వింటున్నట్టు మనకు అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ఉంటుంది, మనం కూడా వినడానికి ఉంటుంది. అట్లా అని చెప్పేసి మాట్లాడిన ప్రతి ఒక్కరిది వినమని కాదు. మనం నిజంగా వింటున్నామని అంటే కరెక్ట్గా వినాలి, లేదనంటే వాళ్ళతో వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. లేదు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో వినాలి కాబట్టి వినడం అనేది కరెక్ట్గా అనేది నా థింగ్, ఓకేనా. అండ్ చాలామంది ఎదుటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినరు, అసలు వినరు. అసలు వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు నిజంగా ఆ పర్సన్తో మాట్లాడడం ఇష్టం లేదని అంటే జస్ట్ వాకౌట్ అయిపోవడం బెస్ట్ అక్కడ నుంచి. అంతే తప్ప ఏదో నటించడం, అలా ఈ నటించడం అనేది సినిమాలో చేస్తే బాగుంటుంది, లేకపోతే స్క్రీన్ మీద చేస్తే బాగుంటుంది తప్ప నా లైఫ్లో చేస్తే మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ నేను అది ఎంకరేజ్ కూడా చేయను, అదొకటి. అండ్ ఎదుటోళ్ళు మాట్లాడుతున్న విషయానికి సంబంధించి ఆలోచించడం కూడా చాలా చాలా ముఖ్యం. అంటే మన బ్రెయిన్ అనేది కంటిన్యూగా థింక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన విషయాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా తలకే ఊపడం, అవునండి, కరెక్ట్ అండి, గుడ్ అండి, సూపర్ అండి, ఇట్లా కాకుండా వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ని మనం కొంచెం థింక్ చేసి ఆలోచించి దానికి సంబంధించి సమాధానం ఇవ్వడం అనేది నేర్చుకుంటే వాళ్ళు కూడా దాని నుంచి నేర్చుకుంటారు. వాళ్ళు చెప్పిన ప్రతిదీ రైట్ కాదు, వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా రాంగ్ కాదు. బట్ ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దాన్ని మనం థింక్ చేసి ఒక సమాధానం ఇస్తామో ఒక హెల్దీ కన్వర్జేషన్ అనేది డెవలప్ అవుతుంది. హెల్దీ కన్వర్జేషన్ ఎప్పుడైనా కూడా ఒక కాన్ఫ్లిక్ట్కి దారిది, వాళ్ళిద్దరూ నేర్చుకునేలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కరెక్ట్గా ఒకళ్ళు చెప్పింది అనేసి ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇది కాదు అనడం కన్నా ఎందుకు కాదనే రీజన్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మీతో బాగుండడానికి ఉంటుంది. అండ్ మాట్లాడే విధానంలో ఇది ఒకటి మేజర్ థింగ్ అనమాట. అండ్ తర్వాత విషయానికి వస్తే ఈ వాయిస్ టోన్ ఏదైతే ఉందో మనం మాట్లాడేటప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దాన్ని బట్టి ఎదుటోళ్ళు అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక లీవ్ కావాలని అనుకో, నాకు వెళ్ళి లీవ్ ఇయ్యు అని అంటే వాళ్ళు ఇయ్యరు. నీ టోన్ నిజంగా కరెక్ట్గా ఉండాలి అండ్ నువ్వు పొలైట్ వేలోనే చెప్పాలి. కోర్స్ ఓన్లీ పొలైట్ వేలోనే నడవదు, కొన్నిసార్లు నీ కింద వాళ్ళతో ఒకలా ఉండాలి, పైన వాళ్ళతో ఒకలా ఉండాలి. సో నువ్వు మాట్లాడే వ్యక్తితో నీ నీ వాయిస్ అనేది మారుతూ ఉండాలి. అట్లా అని చెప్పేసి ఒక అధికారం చెలాయించమని కాదు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూనే మనం మాట్లాడే విధానాన్ని మనం కరెక్ట్గా మాట్లాడాలి. అప్పుడే మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మీకు ఫుల్ కోపం వచ్చేస్తుంది, అసలు ఇక అరిచాలన్నప్పుడు మాత్రం నిజంగా కామ్గా ఉండి సమాధానం చెప్తే బెటర్. అండ్ మన ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోపంలో ఉన్నప్పుడు ఇంకా కొందరు లుక్ ఇస్తారు, ఇక అసలు ఇక గట్టిగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి పెద్ద భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అలాంటివి కాకుండా మనకి ఎవరు శత్రువులు కాదు, మనం కూడా ఎవరికి శత్రువు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఉండాలి. శత్రుత్వం అనేది ఎప్పుడైనా కూడా టైంని తీసుకెళ్ళిపోతుంది తప్ప మన గోల్కి సంబంధించి మన దగ్గర తీసుకెళ్ళదు 100%. సో అందుకని వీలైతే ఇప్పుడు మీకు ఫుల్ కోపం ఉంది, ఆ రోజు డే మొత్తం వరస్ట్గా ఉందని అన్నప్పుడు ఆ డే మొత్తం మాట్లాడకుండా ఉండడం బెస్ట్. మాట్లాడకుండా ఉండడం అవుతుందా అంటే 100% అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దాని నుంచే మీకు ఫన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ విషయానికన్నా సంబంధించి మీరు గొడవ పెట్టుకోవడానికి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ వచ్చాక ముందు వెళ్తున్న బైక్ నువ్వు గుద్దేసినావు అనుకో, కొంచెం స్మైల్ ఇచ్చి కొంచెం పొలైట్గా సారీ ఇవ్వడం నేర్చుకోండి. అక్కడితో గొడవ అక్కడితో అయిపోతుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్మైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్మైల్ కనుక కరెక్ట్ టైంలో కరెక్ట్ యూజ్ చేసినప్పుడు మీ లైఫ్లో అసలు ప్రాబ్లమ్స్ ఉండవు, కాన్ఫ్లిక్ట్ ఉండదు. కాన్ఫ్లిక్ట్ లేదని అంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది చాలా హ్యాపీ మూమెంట్స్తోనే వెళ్తుంటుంది. లేదని అనుకో ఇంకా వాడిని తిట్టడం, వాడేమన్నా నన్ను అంటాడా, ఇదంటాడా, అదనండి దాంతోనే మొత్తం
అంటే మనం ఒక రోజులో ఏం చేయాలనుకుంటున్నాం అనే పని పక్కకి వెళ్ళిపోయి ఇంకా వేరే పనులు వచ్చి పడతాయి, ఇంకో వేరే ఆలోచనలు వచ్చి పడతాయి. ఇలాంటివి కరెక్ట్ మన థింకింగ్ కనుక స్ట్రైట్గా మన గోల్ వైపు ఉండాలని అంటే కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ మాటలు అనేటివి ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తాయి, మనని కూడా హర్ట్ చేస్తాయి. సో ఆ మాటలు అనేటివి చాలా కరెక్ట్గా యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన నుంచి వచ్చే ప్రతి మాట కూడా కరెక్ట్ వేలో యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కనుక యూజ్ చేయకపోతే ఆ రోజు కానీ కొన్ని కొన్ని అయితే ఇంకా కొన్ని కొన్ని జీవితాలనే నాశనం చేస్తాయి. సో అందుకని బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. అండ్ చాలా ఇంపార్టెంట్ అండి వాయిస్ అనేది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ హోప్ యూ లైక్డ్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. ఓకే, బాయ్.